మున్సిపల్ ఇంజనీర్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని వారు సమ్మెబాట పట్టారు. రాష్ట్ర యూనియన్ నిర్ణయం మేరకు కర్నూలు ఇంజనీరింగ్ వర్కర్లు సమ్మెలో పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయం ముందు వారి డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. గత ప్రభుత్వంలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని, 12,000 రూపాయల కన్నా ఎక్కువ జీతం తీసుకుంటున్నారని, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను నిలిపివేశారని తెలిపారు. 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా న్యాయం జరగాలని వారు కోరారు. కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పని కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. పథకాలు వెంటనే, సంక్షేమ పథకాలు వెంటనే, సంక్షేమ పథకాలు వెంటనే, డిమాండ్లు వెంటనే. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రానందున ఈ దినమున రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు మా విధులను బహిష్కరించుకొని, అంటే విధులకు హాజరు కాకుండా పూర్తిగా సంపూర్ణ సమ్మె చేయుటకు మేము కర్నూలు నగర కార్మికులు, ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులందరము చేపడుతున్నాము. దయచేసి మా సమస్యలను, మా జీతాల పెంపు విషయములను పై ప్రభుత్వానికి తెలిపి ఎంత త్వరగా అయితే అంత త్వరగా మా సమస్యలను పరిష్కరించవలసిందిగా మేము కోరుచున్నాము.